నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. క్యాన్సర్ అని నిర్ధారణ అయిందంటే చాలు ఉన్న కాన్ఫిడెన్స్ అంతా పోతుంది. అయ్యో మన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి, మన ఫ్యామిలీ ఏమైపోతుంది, ఇట్లా రకరకాల భయంతోనే సగం ప్రాణాలు వెళ్ళిపోతాయి అన్నట్టు. ఎందుకంటే ఇప్పటికీ క్యాన్సర్ పైన చాలా అవేర్నెస్ పెరుగుతుంది. చాలా హై టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అనేక రకాల అపోహలు, భయాలు మనల్ని వెంటాడుతుంటాయి. అయితే ఈరోజు ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. ఎందుకు అంటే క్యాన్సర్లో అనేక రకాలు ఉన్నాయి, అనేక స్టేజెస్లో వాటి ట్రీట్మెంట్ ఉంటుంది, వాటి సఫరింగ్ ఉంటుంది. బట్ బ్రెస్ట్ క్యాన్సర్ని గుర్తించడం ఎలా, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, అందరికీ కీమో అవసరం అవుతుందా, ముందుగానే క్యాన్సర్ని గుర్తించడానికి ఎట్లాంటి టెస్ట్లు అవసరం అవుతాయి, డీటెయిల్గా తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ ప్రవీణ గారు ఉన్నారు, మెడికల్ ఆంకాలజిస్ట్, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్. బ్రెస్ట్ క్యాన్సర్ ని గుర్తించడం ఎలా, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ టెస్ట్ ద్వారా వాళ్ళకి లో రిస్క్ హై రిస్క్ అనేది చూస్తాము. అట్లాంటిది హెయిర్ లాస్ అవడానికి అసలు కారణం ఏంటన్నమాట. సో యూజువల్గా ఆ ఏజ్లో వచ్చేవన్నీ కూడా బినైల్ లంప్సే ఉంటూ ఉంటాయి. సేమ్ అదే క్యాన్సర్ రావడానికి కమింగ్ జనరేషన్కి ఉంటుందా? నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, జనరల్గా క్యాన్సర్ అనేటప్పటికి ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతోంది, ట్రీట్మెంట్ మీద కూడా అవగాహన పెరుగుతోంది. అయినప్పటికీ కూడా స్వతహాగా ఎవరికైనా క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి అంటే చాలు అది ఏ క్యాన్సర్, అది ప్రాణాంతకమా కాదా, ఏ స్టేజ్ వరకు మనం కంఫర్ట్గా ఉండగలుగుతాం, మునుపటి లైఫ్ లీడ్ చేస్తామా లేదా, అన్నీ మన మైండ్లోకి వచ్చేస్తుంటాయి. బట్ ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి మ్యామ్? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఇండియాలో ఆడవాళ్ళల్లో కామన్గా చూసే క్యాన్సర్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిని మనం బ్రాడ్గా 2 రకాలుగా డివైడ్ చేసుకుంటే కనుక, ఒకటి మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, రెండవది నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే అవి మనం మోడిఫై చేసుకోగలం, మన లైఫ్ స్టైల్లో చేంజెస్ ద్వారా వాటిని మోడిఫై చేసుకోవచ్చు, తద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తగ్గించుకోవచ్చు. ఇవేంటి అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒబిసిటీ, స్థూలకాయం అంటారు. స్థూలకాయం వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అటువంటి పర్సన్స్లో. ఆ ఫ్యాట్ వల్ల బాడీలో హార్మోన్స్ అనేవి ఎక్కువ అవుతాయి, ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఈస్ట్రోజన్ బ్రెస్ట్లోని సెల్స్ని స్టిమ్యులేట్ చేసి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ని పెంచుతుంది. అలాగే ఆల్కహాల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అదేవిధంగా లేట్ ఏజ్లో, అంటే ఇప్పుడు ఫీమేల్స్ కూడా బాగా చదువుకుంటున్నారు, జాబ్స్ చేస్తున్నారు. సో ఆ విధంగా మ్యారేజెస్ లేట్ అవుతున్నాయి, పిల్లల్ని కనడం కూడా చాలా లేట్ అవుతుంది. సో అలాగా లేట్ ఏజ్లో పిల్లల్ని కనే వాళ్ళల్లో, అంటే 35 సంవత్సరాల తర్వాత పిల్లల్ని కనే వాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే పిల్లల్ని కనకపోవటం, బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోవడం. బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ప్రొటెక్టివ్ ఫర్ బోత్ బేబీ అండ్ మదర్. బేబీలో బ్రెయిన్ డెవలప్మెంట్కి బ్రెస్ట్ ఫీడింగ్ హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా మదర్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ని ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తగ్గిస్తుంది. సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోవడం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మెనోపాజ్ వచ్చిన లేడీస్లో మెనోపాజల్ సిమ్టమ్స్ వస్తాయి, హార్ట్ ఫ్లషెస్ అని, ఇట్లా మెనోపాజల్ సిమ్టమ్స్ చాలామందికి ఎక్కువగా ఉంటాయి. అటువంటి వాళ్ళల్లో గైనకాలజిస్ట్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఎక్కువ కాలం వాడే వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. ఇవన్నీ కూడా మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే మన లైఫ్ స్టైల్లో చేంజెస్ ద్వారా వీటిని మనం మోడిఫై చేసుకోవచ్చు. అలాగే కొన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవి నాన్ మోడిఫైబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ పెరిగే కొద్దీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మెనార్కీ అంటే పెద్ద మనిషి అవ్వడం, రజస్వల్ అవ్వడం అంటారు కదా. సో అది జనరల్గా 12 సంవత్సరాలు దాటాక అవ్వాలి, అలా కాకుండా తొందరగా 10 ఇయర్స్కే పెద్ద మనిషి అవ్వటం. లేట్ మెనోపాజ్ అంటే 55 ఇయర్స్ తర్వాత వరకు కూడా మెన్స్ట్రువల్ సైకిల్స్ ఆగకపోవడం. అలాంటి వాళ్ళల్లో టోటల్ డ్యూరేషన్ ఆఫ్ హార్మోన్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. అలాగే 5 to 10% ఆఫ్ కేసెస్ జెనెటిక్గా, వంశపారంపర్యంగా మన పేరెంట్స్ ద్వారా జీన్స్ మనకి ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల వంశపారంపర్యంగా రావచ్చు. అలాగే చిన్న వయసులో కొన్ని రకాల ప్రాబ్లమ్స్కి చెస్ట్కి రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వాళ్ళలో ఒక 10-20 ఇయర్స్ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట.
జనరల్గా వచ్చే కొవ్వు గడ్డల్ని కానీ లేకపోతే ఈ క్యాన్సర్ గడ్డని ఎలా గుర్తించవచ్చు, ఇది బ్రెస్ట్ క్యాన్సరే అని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు, ఎట్లాంటి సిమ్టమ్స్ బయటపడతాయి? జనరల్గా 15 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు లేడీస్లో ఈ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బ్రెస్ట్లో చాలా అంటే సైక్లికల్ మ్యాస్టాలజీ అంటారు. అంటే మెన్స్ట్రల్ సైకిల్స్ వచ్చే ముందు పెయిన్ రావటం, పీరియడ్స్ అయిపోగానే పెయిన్ తగ్గడం, అట్లాగా ఆ టైంలో బ్రెస్ట్లో బ్లడ్ సప్లై ఎక్కువయ్యి బ్రెస్ట్ స్వోలెన్ కావటం కానీ కొన్ని చేంజెస్ అవి కనిపిస్తూ ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఇలా పెయిన్ రావడాన్ని క్యాన్సర్ ఏమో అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఈ సైక్లికల్ మ్యాస్టాలజియాకి క్యాన్సర్కి సంబంధమే లేదు, అది హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వస్తుంది. అలాగే యంగ్ ఫీమేల్స్లో ఫైబ్రోఎడ్నోమా అంటారు, వాటిని బ్రెస్ట్ మౌస్ అని కూడా అంటారు. అంటే ఫ్రీగా బ్రెస్ట్లో మూవ్ అవుతాయి అన్నమాట. అవి కూడా బినైన్ లంప్సే, క్యాన్సర్కి వాటికి సంబంధం లేదు. సో యూజువల్గా ఆ ఏజ్లో వచ్చేవన్నీ కూడా బినైన్ లంప్సే ఉంటూ ఉంటాయి. 40 ఇయర్స్ దాటిన తర్వాత మాత్రం వచ్చిన లంప్స్ ఏమైనా ఉంటే వాటికి క్యాన్సర్ లంప్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ లంప్ ఫాస్ట్గా పెరుగుతుంది, పెయిన్లెస్. బ్రెస్ట్ క్యాన్సర్ లంప్స్ ఎప్పుడు కూడా స్టార్ట్ అయినప్పుడు పెయిన్ ఉండదు. సో ఎనీ లంప్ విచ్ ఈజ్ హార్డ్, పెయిన్లెస్ అండ్ గ్రోయింగ్ ఫాస్ట్, ఈ 3 లక్షణాలు ఉంటే కనుక తప్పనిసరిగా అలర్ట్ అవ్వాలి. సో తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి క్యాన్సర్ లంపా బెనైన్ లంపా అనేది. ఎట్లాంటి టెస్ట్లు అవసరం అవుతాయి మ్యామ్ ఫర్ కన్ఫర్మేషన్? సో బ్రెస్ట్ లంప్ ఐడెంటిఫై అయితే కనుక యూజువల్గా కన్ఫర్మేషన్కి బయాప్సీ అని టెస్ట్ చేస్తారు. అంటే దాని నుంచి చిన్న పీస్ తీసి టెస్టింగ్ పంపిస్తారు. అలాగే మెమోగ్రామ్ కూడా హెల్ప్ అవుతుంది క్యాన్సర్ లంపా కాదా అనేది ఐడెంటిఫై చేయడానికి. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ 3 లక్షణాలు ఉండి ఇంకా ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే ఎట్లాంటి లక్షణాలు చూడొచ్చు అంటారు, అది క్యాన్సర్ అని నిర్ధారించుకోవడానికి పేషెంట్ నాలెడ్జ్లో? పేషెంట్ నాలెడ్జ్ అంటే ఇందాక చెప్పిన విధంగా నొప్పి లేకుండా స్టార్ట్ అవుతుంది, హార్డ్గా ఉంటుంది, అండ్ ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఓన్లీ రొమ్ములోనే లంప్తో ప్రజెంట్ అవ్వాలని లేదు. కొంతమందికి రొమ్ములో ఏమి తగలకుండా చంకలో లంప్తో వస్తూ ఉంటారు, ఆంపిట్లో లంప్ రావచ్చు. అలాగే నిపుల్ పొజిషన్ కానీ లేదంటే నిపుల్ లోపలికి రిట్రాక్ట్ అవ్వడం, నిపుల్ స్కిన్ మీద చేంజెస్ కానీ, అల్సర్స్ కానీ, నిపుల్ నుంచి బ్లడ్ డిశ్చార్జ్ కానీ, లేదంటే బ్రెస్ట్ సైజ్ కానీ షేప్ కానీ ఆల్టర్ అవ్వటం కంపేర్ టు ఆపోజిట్ బ్రెస్ట్ షేప్ చేంజ్ అవ్వటం కానీ, లేదంటే స్కిన్ మీద డింప్లింగ్ అంటారు, నొత్త పడినట్టుగా డింపుల్ రావటం కానీ, లేదంటే నారింజ తొక్క ఎపిరెన్స్ అంటే ఆరెంజ్ పీల్ ఎపిరెన్స్ రావటం కానీ, ఇందాక చెప్పాను అల్సర్స్ రావటం కానీ, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. ఈ విధమైన లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా సరే వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని నిర్ధారణ చేసుకోవాలి. ఎస్ మ్యామ్, ఒకవేళ నిర్ధారణ అయితే కనుక పేషెంట్లో ఎట్లాంటి ఫిజికల్ చేంజెస్ కనిపిస్తాయి అంటారు, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇట్లాంటి పేషెంట్స్లో? అంటే యూజువల్గా మీకు చెప్పాను కదా, ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు పెయిన్ ఉండదు. అది పెద్దగా అయ్యి ఇన్ఫ్లమేషన్ డెవలప్ అయినా, స్కిన్ ఇన్వాల్వ్ అయినా సరే అప్పుడు ఇంకా పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. లేదు మిగతా బాడీ పార్ట్స్కి ఆల్రెడీ మనం డయాగ్నోజ్ చేసేటప్పటికే మిగతా బాడీ పార్ట్స్కి స్ప్రెడ్ అయింది అనుకోండి, సపోజ్ బోన్స్కి స్ప్రెడ్ అయితే బోన్ పెయిన్స్ రావటం, లేదంటే లంగ్స్కి స్ప్రెడ్ అయితే దగ్గు రావటం, ఆయాసం రావటం, బ్రెయిన్కి స్ప్రెడ్ అయితే హెడేక్ రావటం, వామిటింగ్స్ రావటం, ఇటువంటి లక్షణాలతో ప్రజెంట్ అవుతాయి అడ్వాన్స్ స్టేజెస్. ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఆర్ ట్రీట్మెంట్ ప్రొసీజర్లో హెయిర్ ఫాల్ అనేది, ఇప్పుడు క్యాన్సర్ అనేటప్పటికీ హెయిర్ ఒక మహిళకి మగవారికైనా కూడా హెయిర్ అనేది బ్యూటీ పార్ట్. అట్లాంటిది హెయిర్ లాస్ అవడానికి అసలు కారణం ఏంటి మేడం? అంటే కీమోథెరపీలోనే హెయిర్ లాస్ అవుతూ ఉంటుందంటారా? ఎనీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో హెయిర్ లాస్ కానీ వెయిట్ లాస్ కానీ జరుగుతూ ఉంటాయా? వెయిట్ లాస్ అనేది క్యాన్సర్ తాలూకా లక్షణం. అంటే క్యాన్సర్ ఉన్న పేషెంట్స్లో వాటి నుంచి రిలీజ్ అయ్యే కొన్ని కెమికల్స్ వల్ల సరిగ్గా ఆకలి వేయకపోవటం, తద్వారా వెయిట్ లాస్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. కానీ హెయిర్ ఫాల్ అనేది ట్రీట్మెంట్ వల్ల, ముఖ్యంగా కొన్ని రకాల అన్ని కీమోథెరపీ డ్రగ్స్ వల్ల హెయిర్ ఫాల్ ఉండదండి. కొన్ని రకాల కీమోథెరపీ డ్రగ్స్ వల్ల మాత్రమే హెయిర్ ఫాల్ ఉంటుంది. దట్ ఈస్ టెంపరీ, నాట్ ఏ పర్మనెంట్ ఆర్ ఇర్రివర్సిబుల్ హెయిర్ లాస్, దట్ ఈస్ రివర్సిబుల్. ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయ్యాక తిరిగి హెయిర్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ హెయిర్ లాస్ని ప్రివెంట్ చేయడానికి కూడా వైల్ గివింగ్ కీమోథెరపీ హెయిర్ ఫాల్ అవ్వకుండా కొన్ని రకాల ఎక్విప్మెంట్స్ వచ్చాయి. అదేంటంటే స్కాల్ప్ కూలింగ్ ఎక్విప్మెంట్. ఈ టెక్నిక్ ద్వారా కీమోథెరపీ ఇన్ఫ్యూజన్ జరుగుతున్న పేషెంట్కి స్కాల్ప్ కూలింగ్ క్యాప్ అనే ఎక్విప్మెంట్లో క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్ పెట్టడం అనేది జరుగుతుంది. ఆ క్యాప్ ద్వారా సమ్ కూలింగ్ మెటీరియల్ అనేది పాస్ అవుతుంది. అదేం చేస్తుందంటే స్కాల్ప్ టెంపరేచర్ని తగ్గిస్తుంది. దానివల్ల అక్కడ రక్తనాళాలు సంకోచించి హెయిర్ ఫాలికల్స్లోకి డ్రగ్ డెలివరీ అనేది తగ్గిస్తాయి. ఆ విధంగా హెయిర్ ఫాల్ని తగ్గించవచ్చు. ఈవెన్ ఈ డ్రగ్స్ హెయిర్ ఫాల్ కాజ్ చేసే డ్రగ్స్ ఇస్తున్న పేషెంట్స్లో కూడా స్కాల్ప్ కూలింగ్ టెక్నిక్ వాడడం ద్వారా
హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేయొచ్చు. ఎస్ మ్యామ్, కొన్ని లక్షణాలతో మీరు చెప్పినట్టుగా పేషెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అయితే బయాప్సీలో స్టేజ్ అనేది తెలిసిపోతుంది కదా, అక్కడ నుంచి వాళ్ళలో ముందు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తారు, ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇస్తారు మీరు. ఆ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? సో బయాప్సీలో ముందు కన్ఫర్మ్ అయ్యాక ఫస్ట్ స్టేజ్ అనేది నిర్ధారించుకోవాలి. స్టేజ్ నిర్ధారించుకోవాలి అంటే బాడీలో అంటే ఏంటి, లివర్కి కానీ, లంగ్స్కి కానీ, బోన్స్కి కానీ, మిగతా ఆర్గన్స్కి ఏమైనా స్ప్రెడ్ అయ్యిందా అని తెలుసుకోవటమే స్టేజింగ్ వర్కప్ అంటారు. బెస్ట్ స్టేజింగ్ మొడాలిటీ ఏంటంటే పెట్ సిటీ స్కాన్ ఉంటుంది. ఈ పెట్ సిటీ స్కాన్లో ఇంకా మిగతా ఏ అవయవానికి స్ప్రెడ్ అయినా సరే ఒకే ఒక స్కానింగ్లో మనకి తెలిసిపోతుంది. సో అఫోర్డబిలిటీ లేని వాళ్ళకి పెట్ సిటీ కాకపోయినా సిటీ స్కాన్, చెస్ట్కి, అబ్డామెన్కి సిటీ స్కాన్ చేయడం ద్వారా, లేదంటే బోన్స్కి అటాక్ అయిందని తెలుసుకోవడానికి బోన్ స్కాన్ చేయడం ద్వారా ఏ స్టేజ్లో ఉందో నిర్ధారించగలుగుతాం. అండ్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో ఇంకొక ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటి అంటే రిసెప్టార్ స్టేటస్ అంటారు. ఆ బయాప్సీ మీద ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్స్ అండ్ హెట్-న్యూ అని ఇంకొక రిసెప్టార్, మొత్తం 3 రిసెప్టార్స్ని టెస్ట్ చేస్తాం. ఈ స్టేజ్ బట్టి, ఈ రిసెప్టార్ స్టేటస్ బట్టి ఎంటైర్ ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మేడం, ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా హెరిడిటరీగా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే కమింగ్ జనరేషన్ వాళ్ళకి కూడా రావడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయంటారు? సో ఫ్యామిలీలో ఎవరో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినంత మాత్రాన తర్వాత జనరేషన్స్ అందరికీ కూడా ఎక్కువ రిస్క్ ఉంటుంది అనుకోవడానికైతే లేదు. సపోజ్ 2-3 జనరేషన్స్ కానీ, లేదంటే ఒక జనరేషన్స్లో ఎక్కువ మందికి కానీ బ్రెస్ట్ క్యాన్సర్స్, లేదంటే ఓవేరియన్ క్యాన్సర్స్, లేదంటే మేల్ ఫ్యామిలీ మెంబర్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానీ, ఇవన్నీ కూడా సిండ్రోమిక్ బ్రాకా సిండ్రోమ్ అంటారు. ఈ బ్రాకా జీన్ అనేది పేరెంట్స్ ద్వారా ఇన్హెరిట్ అయితే, ఫ్యామిలీస్లో ఈ జీన్ మ్యుటేషన్ అనేది రన్ అయితే కనుక అటువంటి వాళ్ళ ఫ్యామిలీస్లో బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మదర్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, ట్రీట్మెంట్ అవుతోంది, కమింగ్ అంటే వాళ్ళ పిల్లలకి కూడా ఏమైనా టెస్ట్లు అవసరం అవుతాయి అంటారా? ఫ్యామిలీకి కూడా ఎట్లాంటి టెస్ట్లు నీడ్ అవుతాయి అంటారా? ఇప్పుడు మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది కదా, ఆవిడకి ఫస్ట్ జెనెటిక్ టెస్టింగ్ చేయించాలి. ఇప్పుడు ఈ జెనెటిక్ టెస్టింగ్ కూడా ఇప్పుడు ఇంతకు ముందు కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో కొద్ది మందికి మాత్రమే జెనెటిక్ టెస్టింగ్ అడ్వైజ్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు చాలా ఎక్కువ మందికి అడ్వైజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ జీన్ మ్యుటేషన్కి తగ్గ టార్గెటెడ్ థెరపీ డ్రగ్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి కనుక చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి ఇప్పుడు ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. సపోజ్ ఆ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన మదర్కి ఫస్ట్ జెనెటిక్ టెస్టింగ్ చేయించి ఆవిడ జీన్స్లో ఏమైనా మ్యుటేషన్ ఉంటే కనుక అప్పుడు పిల్లలకి అది చేయాల్సి ఉంటుంది, పిల్లలకు కూడా ఆ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆవిడ జీన్స్లో ఏమి తేడాలు లేవు అంటే కనుక పిల్లలకి జెనెటిక్ టెస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ మేడం, ఎనీ క్యాన్సర్ ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనం ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతున్నాం కాబట్టి కీమోథెరపీ అనేది ఎప్పుడు సజెస్ట్ చేస్తారు పేషెంట్కి? కీమో లేకుండా క్యూర్ అవ్వడానికి అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పుడు చాలామందికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఇవ్వము. ఒక్కొక్క పేషెంట్కి ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అంటారు. స్టేజ్ని బట్టి ఈ ER/PR హెట్-2 రిసెప్టార్ స్టేటస్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. సపోజ్ ఈ ER/PR రిసెప్టార్, హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ ఉండి హెట్-2 రిసెప్టార్ నెగిటివ్ ఉందనుకోండి, అటువంటి వాళ్ళకి ఓన్లీ సర్జరీ, తర్వాత ఒక 7 years 10 years హార్మోన్ ట్యాబ్లెట్స్తో ట్రీట్మెంట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కీమోథెరపీ అవసరం ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలా హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి కొన్ని మాలిక్యులర్ టెస్ట్స్ అనేవి, లేటెస్ట్ టెస్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఆ టెస్ట్స్ ద్వారా వాళ్ళకి లో రిస్కా, హై రిస్కా అనేది చూస్తాము. లో రిస్క్ వాళ్ళకి కీమోథెరపీ అవసరం ఉండదు, సర్జరీ తర్వాత హార్మోన్ ట్రీట్మెంట్ చేసేస్తాం. అదే హై రిస్క్ అనుకోండి, అటువంటి వాళ్ళకి సర్జరీ తర్వాత కీమోథెరపీ అవసరమవుతూ ఉంటుంది. అదే ఈ హెట్-2 రిసెప్టార్ అనేది పాజిటివ్ ఉందనుకోండి, అటువంటి వాళ్ళకి కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ ట్రీట్మెంట్ కూడా 1 year ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా స్టేజ్ని బట్టి, రిసెప్టార్ స్టేటస్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అన్ని బ్రెస్ట్ క్యాన్సర్స్ ఒకటి కాదు, అన్ని బ్రెస్ట్ క్యాన్సర్స్కి ఒకే ట్రీట్మెంట్ పనిచేయదు. సో ఇప్పుడు ఒక్కసారి బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ అయినాక, ట్రీట్మెంట్ తీసుకున్నాక తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ ఏమైనా కనిపిస్తాయంటారా? ముందుట్లానే వాళ్ళ పవర్ కానీ అట్లా ఉంటుందంటారా? ఎలా ఉంటుంది? అండ్ డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా ఫాలో అవ్వాలా? ఎస్, యాక్చువల్లీ ట్రీట్మెంట్ అప్పుడు ఈ కీమోథెరపీ ట్రీట్మెంట్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఆ టైంలో పేషెంట్ చాలా వీక్ అవుతూ ఉంటారు. బట్ ఈ క్యాన్సర్, లోకలైజ్డ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అయ్యుండి ట్రీట్మెంట్ తర్వాత కంప్లీట్గా క్లియర్ అయిపోతే కనుక ఆ తర్వాత ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ పోతాయి. దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్ అగైన్, బట్ దే హ్యావ్ టు ఫాలో హెల్తీ లైఫ్ స్టైల్. ఇందాక చెప్పిన విధంగా బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉండకూడదు. సో దానికోసం రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అట్లీస్ట్ 30 to 45 minutes
ఫిజికల్ యాక్టివిటీ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. దట్ మీన్స్ హై క్యాలరీ డైట్ అవాయిడ్ చేయాలి, ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, హై ఫైబర్ డైట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి, ఆల్కహాల్ జోలికి వెళ్ళకూడదు. సో ఈ విధంగా హెల్దీ లైఫ్ స్టైల్ పాటించడం ద్వారా సో వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎస్, హ్యాబిట్స్ వరకు వస్తే కనుక మగవాళ్ళతో పాటు ఇప్పుడున్న టీనేజర్స్ అన్నీ అలవాటు చేసుకుంటున్నారు. విరివిగా స్మోక్ చేస్తున్న వాళ్ళని, డ్రింక్ చేస్తున్న వాళ్ళు కూడా లేడీస్ని, అమ్మాయిల్ని చూస్తున్నాం. సో ఇప్పుడు మీ నోటీస్లో ఉన్నట్టు అంటే కేసులు పెరుగుతున్నాయి కదా, టీనేజర్స్లో ఎంతవరకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి కాజెస్ చూడొచ్చు అంటారు? స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల బ్రెస్ట్ క్యాన్సరే కాదు చాలా రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంత ముందు కాలంలో పోలిస్తే ఇప్పుడు యంగ్ ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఓన్లీ 40 years వాటిన వాళ్ళకే చూసేవాళ్ళం. ఇప్పుడు 20s 30 years ఏజ్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ ఎక్కువగానే చూస్తూ ఉన్నాం. సో ఏజ్తో చూసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా హెల్తీ లైఫ్ స్టైల్ పాటించాలి. స్మోకింగ్ జోలికి, డ్రింకింగ్ జోలికి వెళ్ళకూడదు, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లేట్ మ్యారేజెస్ వల్ల, ఇట్లా పిల్లల్ని లేట్గా ప్లాన్ చేసుకోవడం వల్ల కూడా ఎంతవరకు ఛాన్సెస్ అంటే కేసులు పెరుగుతూ ఉన్నాయి మేడం? యా, డెఫినెట్గా. ఇప్పుడు ఇంతకు ముందు కాలంలో ఏంటంటే 20 yearsకి మ్యారేజెస్ అయిపోయి పిల్లల్ని కనేసేవాళ్ళు. ఇప్పుడు 30 years వరకు కూడా మ్యారేజెస్ అవ్వట్లేదు, 35 years వరకు కూడా పిల్లల్ని కనట్లేదు. సో 25 years లోపల పిల్లల్ని కనే వాళ్ళలో కంపేర్ చేస్తే 35 years దాటాక కన్న వాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అప్రోప్రియేట్ ఏజ్లో పిల్లల్ని కనడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. స్క్రీనింగ్ టెస్ట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటారు? స్క్రీనింగ్ అంటే అసలు స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మనం ఎప్పుడైనా ఏంటి, మనకి ఏమైనా హెల్త్ బాగాలేకపోతే, ఏమైనా కంప్లైంట్స్ ఉంటే వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకుంటాం. స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనం హెల్తీగా ఉన్నప్పుడే, అంటే ఏ సిమ్టమ్స్ లేనప్పుడే వెళ్ళి టెస్ట్ చేయించుకోవడాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. సో ఆ విధంగా సిమ్టమ్స్ బయటపడక ముందే క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేసుకోగలుగుతాం. ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేసరికి ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండ్ మెమోగ్రామ్. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ప్రతి మహిళ తన బ్రెస్ట్ని తనే చెక్ చేసుకునే విధానాన్ని బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. ఇది 20-25 years దాటిన ఫీమేల్స్ ప్రతి ఒక్కరూ కూడా మంత్లీ వన్స్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. మంత్లీ వన్స్ అంటే ఎప్పుడంటే డ్యూరింగ్ పీరియడ్స్ టైం చేసుకోకూడదు. పీరియడ్స్ అయిపోయిన ఒక 5 to 7 daysకి ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఎందుకంటే పీరియడ్స్ టైంలో బ్రెస్ట్కి బ్లడ్ సప్లై ఎక్కువగా ఉండడం వల్ల ఎంగోజ్ అయ్యి సోలన్గా ఉంటాయి. అటువంటి టైంలో మనం చెక్ చేసుకున్నా కూడా లంప్స్ అనేవి సరిగ్గా తెలియకపోవచ్చు. ఒక 5 to 7 days తర్వాత అయితే ఈజీగా తెలుస్తుంది. ఫస్ట్ మిర్రర్లో 2 breasts చూసుకోవాలి. 2 breasts ఈక్వల్ సైజులో ఉన్నాయా, ఈక్వల్ షేప్లో ఉన్నాయా, నిప్పుల్లో ఏమైనా చేంజెస్ కానీ, నిప్పుల్ లోపలికి వెళ్ళిపోవటం, రిట్రాక్షన్ కానీ, స్కిన్ చేంజెస్ కానీ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ పైకి ఎత్తి ఏమైనా ఆర్మ్ పిట్స్లో ఏమైనా లంప్స్ ఉన్నాయనేది చెక్ చేసుకోవాలి. అలా హ్యాండ్స్ ఎలివేట్ చేసేటప్పుడు బ్రెస్ట్ స్కిన్లో కానీ, అగైన్ సైజ్ అండ్ షేప్లో కానీ చేంజెస్ ఏమైనా ఉన్నాయనేది చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్స్ ఇలా ఫ్లాట్గా పెట్టి ఫింగర్స్తో నిప్పుల నుంచి మొత్తం సర్క్యులర్ మోషన్లో మూవ్ చేస్తూ బ్రెస్ట్ అంతా కూడా చెక్ చేసుకోవాలి. అలా చేసేటప్పుడు మనకి ఏమైనా లంప్స్ అనేవి తగిలితే కనుక వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఫైనల్ స్టెప్ ఏంటంటే నిప్పుల్ని స్క్వీజ్ చేసి దాని నుంచి ఏమైనా బ్లడ్ అనేది ఏమైనా వస్తుందేమో చెక్ చేయాలి. దీస్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇది ప్రతి ఒక్కరూ కూడా మంత్లీ వన్స్ చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఈజ్ మెమోగ్రామ్. మెమోగ్రామ్ అంటే బ్రెస్ట్కి చేసే ఎక్స్రేని మెమోగ్రామ్ అంటారు. బ్రెస్ట్ని 2 మెమోగ్రామ్ ప్లేట్స్ మధ్య ప్రెస్ చేసి ఎక్స్రే తీస్తారనమాట. ఈ మెమోగ్రామ్ ద్వారా చేతికి తగిలిన లంప్స్ కూడా చిన్న సైజులో ఉన్నప్పుడే మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎందుకు అంత ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోవాలి? అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, రికర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అండ్ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అడ్వాన్స్ స్టేజ్లో డయాగ్నోజ్ అయ్యేసరికి క్యూర్ ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి. సో ఎంత ఎర్లీ స్టేజ్లో డయాగ్నోజ్ చేయగలిగితే కనుక అంత అడ్వాంటేజ్ ఉంటుంది. సెల్ఫ్ ఎగ్జామినేషన్లో ఒకవేళ అనుమానం వచ్చినా ఇది అది కాదులే, లేనిది ఎందుకు మనం అనుకోవాలి అనే అపోహతో ఆగిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? అది అవునా కాదా అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. మీకు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్లో ఏమైనా అనుమానంగా అనిపిస్తే మటుకు వెంటనే వెళ్ళి అది కాదు అనైనా నిర్ధారించుకోవాలి. కాబట్టి ఇమీడియట్గా డాక్టర్ని మీట్ అవ్వాలి. ఎస్ మేడం, బ్రెస్ట్ క్యాన్సర్ అనేటప్పటికీ ఫైనల్ స్టేజ్లో ట్రీట్మెంట్లో రిమూవ్ చేయాల్సి వస్తుందేమో అనేటటువంటి ఒక ఇది కూడా ఉంది. సో ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఎలా ఉంది?
బ్రెస్ట్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో యూజువల్గా సర్జరీ బెనిఫిట్ ఏమీ ఉండదండి. దానికి మెయిన్గా సిస్టమిక్ థెరపీ, అంటే డిపెండింగ్ ఆన్ రిసెప్టార్ స్టేటస్ బట్టి ఏదో హార్మోన్ థెరపీ కానీ లేదంటే కీమోథెరపీ విత్ టార్గెటెడ్ థెరపీ కానీ ఇస్తూ ఉంటాము. ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్ వాళ్ళకి మాత్రమే సర్జరీ అనేది ఒక ట్రీట్మెంట్ ఆప్షన్. ఈ సర్జరీలో 2 రకాలు ఉన్నాయి. ఇందాక మీరు చెప్పినట్టు బ్రెస్ట్ మొత్తం రిమూవ్ చేసుకోవడాన్ని మ్యాస్టెక్టమీ అంటారు, లేదంటే ఓన్లీ ఆ గడ్డ తీయడాన్ని బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అంటారు. రెండిట్లో ఏ సర్జరీ చేయించుకున్నా కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఈక్వల్గానే ఉంటాయి. అది బ్రెస్ట్ సైజు, ఆ లంప్ సైజును బట్టి సర్జన్స్ డిసైడ్ చేస్తారు పేషెంట్ బీసీఎస్ అంటే బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీకి ఫీజిబుల్లా కాదా, లేదంటే మ్యాస్టెక్టమీ చేయాలా అనేది అది పేషెంట్ అండ్ సర్జన్ కంబైన్డ్ డెసిషన్. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే.